నువ్వు స్పందించి ఉండింటే, రాత్రికి రాత్రి నువ్వు కానీ రియాక్ట్ అయ్యి ఉంటే కనీసం 5-6 మంది కనీసం బతుకుంటారు అని చెప్పి తెలిసి ఉన్నా కూడా ఆశ్చర్యం కలిగించే విషయంగా ఇక్కడ నుంచి కేవలం 10 కిలోమీటర్ ఇక్కడ నుంచి 10 మైళ్ళ దూరంలోనే ఘటన జరిగింది అన్న సంగతి తేటతెల్లంగా తెలుస్తా ఉన్నా కూడా అందరూ ఇక్కడే ఉన్న సమాచారం పూర్తిగా తెలిసి ఉన్న స్పందన లేక ప్రాణ నష్టం జరిగితే వీళ్ళు స్పందించింది ఏమిటో తెలుసా? వీళ్ళు ఇచ్చేది ఏం తెలుసా? ముస్టేసినట్టు ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు మేము ఇచ్చినాము అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. సిగ్గు లేకుండా 10 లక్షలు ముష్టి అంటావా? నీకు సిగ్గుంది అసలు? ముష్టితో పోలుస్తావా? నువ్వు ఒక పైసా 5 సంవత్సరాల్లో చనిపోయిన వ్యక్తికి కోపం, ఆవేదన, బాధ కలుగుతుంది. మాటలు చూస్తుంటే ఆవేశం వస్తుంది. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, 5 సంవత్సరాల్లో నువ్వు మత్స్యకారులంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం. మత్స్యకారు సోదరులు కూడా ఈ పాత్రికేయ సమావేశం చూడండి. నేను వాస్తవాలు మాట్లాడితే వినండి, నేను తప్పు మాట్లాడితే ఎక్కడైనా ప్రశ్నించండి. ఈరోజు గొడ్డల పార్టీ అధ్యక్షుడు మాట్లాడిన ప్రతి మాట అవాస్తవం, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. 5 సంవత్సరాలు గొడ్డల పార్టీ నువ్వు ఈ రాష్ట్రానికి వెలగబెట్టావు. ఏం చేశావు? బ్యాన్ పీరియడ్లో 10,000 రూపాయలు, సంవత్సరానికి బ్యాన్ పీరియడ్కి ఒక 10,000 రూపాయలు చొప్పున వారికి ఇతోధికంగా సహాయం చేసావు తప్ప 5 సంవత్సరాలు ఒక్క కార్యక్రమం అంటే ఒక కార్యక్రమం చేసావా? చనిపోతే డబ్బులు ఇవ్వలేదు, మేము ఇచ్చాం. డీజిల్కి 9 రూపాయలు సబ్సిడీ బాకీలు ఉండిపోతే మేమిచ్చాం. ఒక్కడికి ఒక వల కానీ, ఒక బోటు కానీ, ఒక తెప్ప కానీ, వల చిరిగిపోతే కుట్టుకోవడానికి దారం కూడా 5 సంవత్సరాల్లో నువ్వు ఇవ్వలేదు. నువ్వు ఇచ్చింది ఎంత? 2019 నుంచి 24 వరకు సంవత్సరానికి 10,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో 531 కోట్లు తప్ప మత్స్యకారులకు నువ్వేమైనా ఇచ్చావా? ఒక్కటి ఇచ్చావని చెప్పు, ఛాలెంజ్ చేయి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడతాను. మేము మాట ఇచ్చాం, నువ్వు 10,000 ఇచ్చావు, మేము 20,000 ఇస్తామని మాట ఇచ్చాం. 2 సంవత్సరాల్లో మత్స్యకారు సోదరులు కూడా తెలుసుకోవాలి. నువ్వు 5 సంవత్సరాల్లో 531 కోట్లు ఇస్తే 2 సంవత్సరాల్లో 511 కోట్లు ఇచ్చాం. ప్రకృతి వైపరీత్యం వల్ల విశాఖపట్నంలో 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ప్రకృతి వైపరీత్యాలు మన చేతిలో లేవు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా స్పందించారు. ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించింది. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏ ప్రాంతంలో బోటు మునిగిపోయిందో తెలియనటువంటి పరిస్థితిలో మనం కాపాడుకోలేనటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు అసలు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏది మత్స్యకారులకు మేలు చేస్తున్న ప్రభుత్వం? మళ్ళీ పాత పద్ధతులన్నీ పునరుద్ధరించాం. చచ్చిపోతే ఇమీడియట్గా 10 లక్షలు ఇస్తున్నాం. మొన్ననే 200 బోట్లు, ఒక్కొక్క బోటుకి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి 40% సబ్సిడీతో మళ్ళీ ఇస్తున్నాం. ఈ రకంగా మత్స్యకారులకు మేము చేస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాం, పచ్చి అబద్ధాలు.
అసలు నువ్వు వెళ్ళవలసింది బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయం తీసుకున్న మీద కాదు. నీ మంత్రి, నీ దగ్గర పనిచేసిన మంత్రి గొడ్డలపాటి నువ్వు ఎందుకు పెట్టావు? నువ్వు అంతే, నీ పార్టీ వాళ్ళు అంతే. నీకు తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ లేదు, ఎవడూ లేదు. ఎవడు అడ్డొస్తే అడిగి చంపేస్తాను. నేను ప్రతిసారి ఈ ప్లేస్లో కూర్చొని చెప్తాను, మళ్ళీ చెప్తాను. నీ పదవి గురించి, రాజకీయం గురించి ఎవరిని వదలవు. నిన్ను చూసి నీ కింద వాళ్ళు కూడా. భూమి ఆకాశం చూడలేదు ఆ మంత్రి 5 సంవత్సరాలు. పెద్ద నీతి కౌరులు, ప్రతి ఒక్కరిని, చిన్న పెద్ద లేదు, ప్రతి ఒక్కరిని విమర్శించడం. నీ స్థాయి ఏంటి? మాట్లాడే ముందు ఒక పద్ధతి ఉండాలి కదా. ఏం జరిగింది? వెంటనే స్పందిస్తే 6 బతికిపోయేవాళ్ళట. ఎక్కడున్నారో తెలియదు, అందుకే స్పందించలేకపోయాం. అన్ని ప్రయత్నాలు చేశాం. చిన్న రష్యా బోటు రక్షించింది. ఏం కాదని ఎవరన్నారు? ఆయన ఈదుకొని వస్తే వెంటనే రష్యా బోటు తగిలింది, రష్యా బోట్లోకి ఎక్కాడు. ఆయన్ని ఇదిగో తెస్తున్నాం, అదిగో తెస్తున్నామని గంటలు నడిపామట. హెలికాప్టర్ పంపిస్తే సార్ వాతావరణం అనుకూలించలేదు, బోట్లు పంపిస్తే అనుకూలించలేదు. అంటే ఆ సమయంలో వెళ్ళి ఇంకొక నష్టం జరగకుండా అనునిత్యం మేము పర్యవేక్షించి ఎప్పుడైతే సైక్లోన్ కంట్రోల్కి వచ్చిందో ఇమీడియట్గా హెలికాప్టర్ పంపించి తీసుకొచ్చాం. ఇమీడియట్గా తెచ్చిన వెంటనే హాస్పిటల్లో పెట్టాం, అన్ని సదుపాయాలు ఇచ్చాం. కొత్త బోటు మీరు ఇవ్వకపోతే మేము ఇస్తాం. కొత్త బోట్ అనేది ఇస్తారు. ఈయన ఒక్కరికే కాదు, ఎవరికైనా బోట్లు పోతే దానికి ప్రొసీజర్ ప్రకారం ఇస్తారు. ముందు మనుషుల గురించి ఆలోచించాలి. అది విమర్శన చేస్తున్నాడు. మీరు చూడండి, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ మంత్రి ఏం చేశాను? మేమేదో వెంటనే స్పందిస్తే 5-6 బతికేవాళ్ళట. మేము కనిపించలేదు కాబట్టి స్పందించలేదు. నీ మంత్రి కొడుకు గుద్దిస్తే వెంటనే పక్కనున్న హాస్పిటల్కి పంపిస్తే ఎవరైతే దానయ్య బతికేవాడు. నీ మంత్రి కొడుకు బుల్లెట్తో గుద్దిన వెంటనే ఆయనకి వెంటనే పక్కనున్న హాస్పిటల్లో చేర్పిస్తే బతికేవాడు. నీ కళ్ళ ముందే చనిపోతే పట్టించుకోలేనటువంటి నువ్వు, మేము తెలిసిన వెంటనే రాత్రింబవళ్ళు కష్టపడి అందరూ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా అంటే మనుషులు చచ్చిపోవడం కాదు, బాధ కలిగింది, ఆవేదన కలిగింది. ప్రభుత్వం స్పందించిందని. ఈరోజు మత్స్యకారులు చాలా హ్యాపీగా మొన్న నా దగ్గరికి వచ్చారు. మత్స్యకార సేవ కార్యక్రమంలో ఒక 5,000 మంది పెండింగ్ ఉన్నారంటే ఇమీడియట్గా ముఖ్యమంత్రితో చెప్తే మళ్ళీ నిన్న డబ్బు ఇచ్చాం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి సౌకుబారి విమర్శలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇవన్నీ వాస్తవాలు అని చెప్పి సందర్భంగా తెలియచేస్తూ